హల్లెలూయా. పునరుద్ధానుడా విజయశీలుడా నా ప్రాణనాథుడా
మీకు మా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం. మేము పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో నా తండ్రి మీ సన్నిధిలో ఆరాధన చేయించున్నాం. మిమ్మల్ని ఘనపరుస్తున్నా, మిమ్మల్ని మహిమపరుస్తున్నా, మీ నామాన్ని హెచ్చిస్తున్నాము నాయన. మీకు మాత్రమే సమస్త మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. గొప్ప దేవానికి స్తోత్రం. ఉన్నతుడా, మహోన్నతుడా నీకు స్తోత్రమని. అత్యున్నత సింహాసన శివుడానికి స్తోత్రం. మృత్యుంజయుడానికి స్తోత్రం. పునరుద్ధానుడానికి స్తోత్రం. విజయశీలుడానికి స్తోత్రం. మరణపు ముళ్ళని విరిచివేసిన దేవానికి స్తోత్రం. మరణాన్ని గెలిచిన దేవానికి స్తోత్రం. సాతానుని ఓడించిన దేవానికి స్తోత్రం. మా అపజయాలలో జయాన్ని ఇచ్చిన దేవానికి స్తోత్రం. ఇది నమ్ముకున్న ప్రతి ఒక్కరికి నీ విజయంలో పాలనప్పుడు పొందేటువంటి భాగ్యాన్ని ఇచ్చినందుకు స్తోత్రం. థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ ఫాదర్. గొప్ప దేవానికి స్తోత్రం. నీ వంటి వారు ఎవ్వరూ లేరు తండ్రి. నిజమైన దేవుడానికి స్తోత్రం. రక్షకుడా, విమోచకుడానికి స్తోత్రం. మా కొరకు మరణించిన దేవా, మా కొరకు తిరిగి లేచిన దేవానికి స్తోత్రం. మా కొరకు పరలోకంలో స్థలమును సిద్ధపరుచుకున్న దేవానికి స్తోత్రం. మా కొరకు సమస్తాన్ని చేయించిన దేవా, మా కొరకు సమస్తాన్ని నెరవేర్చిన దేవా, మా కొరకు సంపూర్ణముగా మీ చిత్తాన్ని నెరవేర్చి, ఓ యేసయ్యా తండ్రి, మమ్మల్ని ఈ పునరుద్ధానంలో పాలిభాగస్థం చేసిన గొప్ప దేవానికి స్తోత్రం. యేసయ్యాని స్తుతిస్తున్నాము, యేసయ్యాని పొగుడుతున్నాము. యేసయ్య నామానికి మాత్రమే మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపించుచున్నాము తండ్రి. ఈ ఆరాధనంతా మీకు మాత్రమే సమర్పించు. యేసే నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. కొద్దిసేపు దేవుని వాక్యాన్ని ధ్యానించుకున్నాము. కొద్దిసేపు దేవుని వాక్యాన్ని ధ్యానించుకున్నాము. ఈరోజు ఈస్టర్ పండుగ. అందరూ ఉదయకాల సమయంలో అందరూ పండుగ జరిపేస్తున్నారు. మనం ఇప్పుడు జరుపుకుంటున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఫస్ట్ మనము దేవుని వాక్యాన్ని చదువుకొని ఈస్టర్ పండుగ యొక్క ముఖ్య ఉద్దేశాన్ని గురించి మరొక్కసారి మనము తెలుసుకుందాము. యేసుక్రీస్తు యొక్క పునరుత్థానం గురించి మరొక్కసారి మనము జ్ఞాపకం చేసుకొని ఆయన కృతజ్ఞత స్తుతులు చెల్లించుదాం. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 33వ వచనం. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 33వ వచనాన్ని మనం చదువుకుంటే, అపోస్తలులు బహు బలముగా ప్రభువైన యేసు పునరుత్థానమును గురించి సాక్ష్యం ఇచ్చేది. అపోస్తలులు
బహుబలముగా ప్రభువైన యేసు పునరుద్ధానమును గురించి సాక్ష్యం ఇచ్చింది. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన యేసయ్య, మీ పరిశుద్ధమైన బంగారు పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మరొకసారి ఈ 2025వ సంవత్సరంలో ఈస్టర్ పండుగను జరుపుకోవడానికి మా అందరికీ మీరు ఇచ్చినటువంటి భాగ్యాన్ని బట్టి స్తుతిస్తున్నాం. మరొకసారి మీ పునరుద్ధానం గురించి ధ్యానించడానికి, జ్ఞాపకం చేసుకోవడానికి మాకు అవకాశాన్ని ప్రసాదించినందుకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం. మాతో మీరు మాట్లాడి మహిమను పొందుకోమని యేసయ్య నామమున ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే, ఆది అపోస్తలులందరూ బహుబలముగా దేని గురించి ప్రకటించారంట, దేని గురించి సాక్ష్యం ఇచ్చారంట అని కనుక మనము తెలుసుకుంటే, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుద్ధానమును గురించి బహుబలముగా ప్రకటించారంట, బహుబలముగా సాక్ష్యం ఇచ్చారంట. ప్రతి సంవత్సరము ఈస్టర్ పండుగ అనగానే సువార్తల్లో ఉన్నటువంటి వాక్యాన్ని తీసుకొని దేవుని సేవకులు మరలా వాటిని మనకు వివరిస్తూ వాటిని జ్ఞాపకం చేస్తూ ఉంటారు. ఎప్పుడు మనం వింటూనే ఉంటాము, వాటిని వినాలి, వాటిని జ్ఞాపకం చేసుకోవాలి కూడా. ఉదయకాల సమయం అంతా కూడా దేవుడు తన సేవకుల ద్వారా ఆ మాటలన్నిటినీ మరొకసారి మనకి జ్ఞాపకం చేస్తున్నారు. అయితే ఈ రోజున దేవుడు మనతో మాట్లాడాలనుకున్నటువంటి మరికొన్ని విషయాలు ఏమిటి అని అంటే, ఆనాడు అపోస్తలులు దేని గురించి బహుబలముగా సాక్ష్యం ఇచ్చారో, దేని గురించి బహుబలముగా ప్రకటించారో, దానిని గురించి ఈ కాలంలో ఉన్నటువంటి క్రైస్తవమైనటువంటి మనందరము కూడా, దేవుని చేత ఏర్పాటు చేయబడిన ప్రతి ఒక్కరు కూడా, యేసుక్రీస్తుని విశ్వసించి ఆయనని వెంబడిస్తూ ఆయన మార్గంలో నడుచుతున్న ప్రతి ఒక్కరు కూడా సాక్ష్యం ఇవ్వాల్సినది, ప్రకటించాల్సినది ముఖ్యమైనది ఏమిటి అని అంటే, యేసు యొక్క పునరుద్ధానమును గురించి. మొన్న గుడ్ ఫ్రైడే జరుపుకున్నాం. గుడ్ ఫ్రైడే, శుభ శుక్రవారం, హోలీ ఫ్రైడే. గుడ్ ఫ్రైడే రోజు ఏం జరిగిందో దానిని మాత్రమే మనము ధ్యానం చేసుకుంటాం. గుడ్ ఫ్రైడే రోజు ఏం జరిగింది అని అంటే దాన్ని నేను వివరించను కానీ ఒక్క మాట చెప్పి, ఎందుకంటే గుడ్ ఫ్రైడే గురించి తెలియకుండా పునరుద్ధానం గురించి తెలుసుకోవడం అనేది అవివేకం. కాబట్టి గుడ్ ఫ్రైడే రోజున ఏం జరిగింది అని అంటే, యేసుక్రీస్తు ప్రభువారు సమస్త మానవాళి కొరకు అనేకమైన శ్రమలను అనుభవించి సిలువలో ప్రాణత్యాగం చేశారు. అది గుడ్ ఫ్రైడే రోజున జరిగింది. ఆయన పాపులమైన మనందరి కోసం సిలువలో మరణించాడు. అది శుక్రవారం రోజు జరిగింది కాబట్టి, అది మంచి కార్యం కాబట్టి ఆ రోజుకి ఏం పేరు వచ్చింది? గుడ్ ఫ్రైడే, శుభ శుక్రవారం. యేసయ్య సిలువలో మరణించిన రోజు, యేసయ్య సిలువ శ్రమలను అనుభవించిన రోజు. దాని గురించి యేసయ్య సిలువలో కలిగిన 7 మాటలను ధ్యానించుకొని మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. అయితే గుడ్ ఫ్రైడే సిలువ మరణం గురించి తెలియజేస్తుంటే, ఈరోజు అనగా ఈస్టర్ మరణించిన యేసు యొక్క పునరుద్ధానం గురించి ప్రకటిస్తుంది, తెలియజేస్తుంది. పునరుద్ధానం
చేస్తే మృతులలో నుండి తిరిగి లేపబడుట, మరణమును గెలిచి లేచుట. చనిపోయినటువంటి యేసయ్య తిరిగి సజీవునిగా లేపబడుట పునరుత్థానం యొక్క ముఖ్యమైనటువంటి అంశము. పునరుత్థానం అంటే మరణించిన యేసు తిరిగి లేపబడిన దినము, పునరుత్థాన దినము. దాన్ని మనం ఈస్టర్ పండుగగా ఆచరించి జరుపుకోవడం జరుగుతుంది దేవుని బిడ్డలారా. అయితే పాపుల రక్షకుడుగా మానవుల కొరకు, పాపుల కొరకు సిలువలో మరణిస్తే దేవుని కుమారుడుగా దైవ శక్తితో పునరుత్థానుడయ్యాడు. ఒక మానవుడిగా, మనిషిగా ఏదో కూడా చనిపోవాల్సి ఉంది కనుక ఆయన చనిపోయారు. ఆ చనిపోయినది కూడా మానవులందరి కోసం. ఆ చనిపోయిన యేసయ్య ఒక మానవుడిగా మరణించాడు, కానీ ఆయన తిరిగి లేచింది మాత్రం మానవుడిగా కాదు, దైవ కుమారుడుగా, దేవుడుగా, దైవ శక్తితో, పునరుత్థాన శక్తితో, పరిశుద్ధాత్మ శక్తితో ఆయన తిరిగి లేచాడు. మనము యేసు క్రీస్తు మార్గంలో నడవడానికి గల కారణము, యేసు క్రీస్తుని విశ్వసించడానికి గల కారణము ఈ ఒక్క విషయమే. ఏంటి? ఆయన శిలువలో మరణించినది కాదు మన విశ్వాసము. మరణించిన యేసయ్య తిరిగి లేచాడు, పునరుత్థానుడయ్యాడు. అందుకే యేసు క్రీస్తు ప్రభువారిని ప్రపంచమంతా కూడా అంగీకరిస్తుంది, వెంబడిస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా, ఇక ముందు కూడా మనిషి అన్నవాడు ఖచ్చితంగా చనిపోతాడు, కానీ యేసు క్రీస్తు లేచినట్టుగా లేవలేవు. అయితే ఇంకొక మర్మం ఉంది. యేసు నమ్మిన వాళ్ళు ఎలాగైనా పునరుత్థానం అవుతారు అని తర్వాత మాట్లాడతారు. అయితే అందుకనే మనము సిలువ వేయబడిన, శ్రమ నొందిన, మరణించిన యేసుని మాత్రమే కాదు నమ్ముతుంది, పునరుత్థానుడ యేసు క్రీస్తు ప్రభువారిని మనము నమ్ముతున్నాము. ఇప్పటి వరకు భక్తులు, శక్తివంతులు అనుకున్న వాళ్ళందరూ చనిపోయారు, కానీ మృతుల లోకంలోనే ఉండిపోయారు. తిరిగి వారు లేపబడలేదు. చనిపోయిన యేసు క్రీస్తు ప్రభువారు మాత్రమే తాను ఏదైతే మొదట చెప్పి ఉన్నాడో, ఏ విషయమైతే దేవుడు యేసయ్య గురించి ముందుగా ప్రవచించారో ఆ లేఖనాలను బట్టి యేసయ్య సిలువలో మరణించాడు. ఆయనే 3వ దినాన తిరిగి పునరుత్థానుడయ్యాడు. ఇది జీవగ్రంథము తెలియజేస్తున్నటువంటి సత్యం. అందుకనే క్రైస్తవుల యొక్క నమ్మకము ఏమిటి అని కనుక మనం ఆలోచన చేస్తే, యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడి చనిపోయి 3వ దినాన మృతులలో నుండి లేచాడన్నది నమ్మకం. ఇది క్రైస్తవులందరూ కలిగి ఉన్నటువంటి ముఖ్యమైన నమ్మకము. దీనిని బట్టి యేసుక్రీస్తు ప్రభువారిని అనేకులు విశ్వసించి ఆయన మార్గంలో నడవడానికి ఇష్టపడుతున్నారు. అందుకనే ఆయన తిరిగి లేచిన పునరుత్థానపు దినాన్ని ప్రతి సంవత్సరము ప్రపంచమంతటా కూడా క్రైస్తవులందరూ కూడా జరుపుకునేటువంటి ఒక గొప్ప పండుగ. ప్రపంచమంతా జరుపుకునేటువంటి పండుగల్లో 3 ఉన్నాయి. చాలా పండుగలు ఉన్నాయి, చాలా మంది పండుగలు జరుపుకుంటుంటారు, కానీ ప్రపంచమంతా కలిసి జరుపుకునే పండుగలు 3 ఉన్నాయి. ఒకటి క్రిస్మస్, రెండోది గుడ్ ఫ్రైడే,
వారి పండుగలు జరుపుకోవడం జరుగుతుంది. దేవుని కదా క్రైస్తవుల యొక్క పునాది, వారి యొక్క నమ్మకము, వారి యొక్క విశ్వాసం ఏమిటి అని అంటే యేసుక్రీస్తు ప్రభువారు మరణించి తిరిగి లేచాడు, పునరుత్థానుడయ్యాడు అనేటువంటి విషయం గురించి మాత్రమే. అయితే ఈ రోజున మనము జ్ఞాపకం చేసుకుంటే నేను కొన్ని విషయాలు ఈరోజు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో మరణించినది సమస్త మానవాళి యొక్క పాప క్షమాపణ నిమిత్తము, సమస్త మానవాళి రక్షణ కొరకు. అయితే ఆయన పునరుద్ధానుడైనది దైవ కుమారునిగా ప్రూవ్ చేయబడటకు, దేవుడుగా నిర్ధారణ చేయబడటానికి ఆయన పునరుద్ధానుడయ్యాడు. ఏది ఏమైనప్పటికీ ఆయన సిలువలో మరణించినది మన కొరకే, పునరుద్ధానుడైనది మన కొరకే. ఈ సత్యాన్ని గమనించాల్సిందిగా దేవుని మీద మనం చేస్తా ఉన్నాం. అయితే ఒకటి, లేఖనాలు నెరవేర్పు కొరకు యేసుక్రీస్తు ప్రభువారు మృతులలో నుండి లేచాడు, పునరుద్ధానుడయ్యాడు అని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తా ఉన్నది. కొన్ని రాసిన మొదటి పత్రిక 15:3-4 వచనాలు మనం చూస్తే మనకు అర్థమవుతుంది. బైబిల్లో చెప్పబడిన మాటలు ఏమిటంటే, యేసు సిలువ వేయబడి మరణించి సమాధి చేయబడతాడు, ఆ తరువాత 3వ దినాన లేపబడతాడు అన్నది యేసు క్రీస్తుని గురించి ముందుగా చెప్పబడిన ప్రవచనాలు. ఇంకా మనం చూసినట్లయితే మత్తయి సువార్త 28వ అధ్యాయము 6వ వచనంలో కూడా చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడైన తర్వాత, ఆ పునరుద్ధానుడైనటువంటి ఆ సమయంలో దేవుని దూత యేసును చూడడానికి వచ్చిన వారితో ఈ మాట మాట్లాడడం మనం గమనిస్తాం. ఆయన మీతో ముందుగా చెప్పినట్టే లేచి ఉన్నాడు. ఆల్రెడీ ప్రవక్తలు యేసుక్రీస్తు ప్రభువారు శిలువ శ్రమలు అనుభవిస్తాడు, శిలువలో మరణిస్తారు, ఆయన సమాధిలో పెడతారు, శిలువ వేయబడి మరణించిన తర్వాత 3వ దినాన ఆయన తిరిగి లేస్తాడు అని ప్రవక్తలు ప్రవచించారు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు కూడా తాను జీవించిన కాలంలో తన శిష్యులతో కూడా ఈ మాటలు పంచుకున్నట్లుగా వాక్య లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. ప్రవక్తలు యేసుక్రీస్తు ప్రభువారు, దేవుడు యేసుక్రీస్తు యొక్క మరణ పునరుత్థానం గురించి ముందుగా ప్రవచించిన వాటన్నిటినీ నెరవేర్చడానికి ఆయన మరణించడమే కాదు, తిరిగి 3వ దినాన లేచాడు. కాబట్టి పునరుత్థానం అనేది, యేసుక్రీస్తు యొక్క పునరుత్థానం అనేది ప్రవచనాల నెరవేర్పు కొరకు అనేది స్పష్టంగా మనకి ఇక్కడ అర్థమవుతుంది. దేవుని బిడ్డలారా, అంతేకాదు రెండవగా మనం జ్ఞాపకం చేసుకుంటే, యేసయ్య నేను చనిపోయే 3వ దినాన లేస్తాడు అని చెప్పాడు కదా. అయితే ఆయన జీవించి ఉన్నప్పుడు ఎన్నోసార్లు నేను దేవుని కుమారుణ్ణి, నేను పై నుండి వచ్చాను, నేను దేవుని దగ్గర నుండి వచ్చాను, నన్ను చూస్తే నా తండ్రిని చూసినట్లే అని అనేక సార్లు ఆయన బోధించారు, ప్రకటించారు, అడిగిన వాళ్ళకి వాటి గురించి వివరించారు. అయితే చాలా మంది ఆయన దేవుని కుమారుడు అంటే నమ్మలేదు. ఆయన దేవుడి దగ్గర నుంచి వచ్చారంటే నమ్మలేదు. ఆయన చేసిన అద్భుతాలు కళ్ళ ముందు కనపడుతున్నా కూడా ఆయన ఎంతో మాదిరికరంగా
దైవ కుమారుడు చెప్పుకున్నావు కదా, తండ్రి దగ్గర నుంచి వచ్చేదని చెప్పుకున్నావు కదా, ఏంటి నీ దైవ కుమారుడు అయితే నువ్వు దిగిరా, నీ శక్తి ఏంటో చూపించు అని హేళన చేశారు. అయితే యేసయ్య జీవించున్నప్పుడు తాను మరణించకముందు ఏదైతే చెప్పాడో అది లోకానికి దేవుడు తెలియజేశాడు. దానికి తండ్రి అని దేవుడు ప్రూవ్ చేశాడు. ఎట్లా? చనిపోయినప్పుడు హేళనకరంగా కనపడ్డాడు, సిలువ వేయబడుతున్నప్పుడు ఉమ్మి వేయబడుతున్నప్పుడు హేళన చేశారు, సిలువలో మరణించేటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు విమర్శించారు, తోడనాడారు, దూషించారు. ఎందుకు? ఆయన ఒక మానవుడిగా మరణించాల్సి ఉంది కనుక, ఆయన ఓర్చుకోవాల్సింది కనుక, ఆయన శ్రమనుందాల్సింది కనుక, ఆ సమయంలో బలహీనుడైపోవాలి, పాపి అయిపోవాలి, దోషిగా మార్చబడాల్సింది కనుక వారి హేళన చేస్తున్నా కూడా ఆయన ఏమాత్రం నోరు విప్పలేడు. అయితే దేవుడు ఎందుకైతే పంపించాడో, ఎలాగైతే యేసయ్య మహిమపరచాలి అనుకున్నాడో, ఏదైతే యేసయ్య చెప్పాడో దానిని నెరవేర్చడానికి తండ్రి అయిన దేవుడు యేసయ్యను 3వ దినాన పునరుద్ధారణగా చేసి, ఈయన మానవుడు కాదు, దైవ కుమారుడు, దేవుడు అని తిరిగి లేచిన తర్వాత లోకమంతటినీ తెలియజేసేశాడు. లోకమంతటినీ తెలియజేశాడు. ఎందుకు? ఈ వాక్యాన్ని మనం చదువుకుంటే రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో మనకి ఈ మాటలు స్పష్టంగా రాయబడి ఉంటాయి. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే, ఆ మధ్యలో చదువుతాను. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. యేసయ్య అలాగే చనిపోయి తిరిగి లేవకపోతే ఎవ్వరు నమ్మేవాడు కాదు. ఒక మనిషి, ఒక గొప్ప వ్యక్తి, ఒక ప్రవక్త అని మాత్రమే నమ్మేవాళ్ళు. ఎంతమంది ప్రజలు ఏ తారతమ్యం లేకుండా యేసుక్రీస్తు నిజ రక్షకుడిగా అంగీకరించి ఆయన మార్గం నడుస్తున్నారు అని అంటే, యేసయ్య చనిపోయిన ఒక మానవునిగా మాత్రమే లేడు, తిరిగి లేచిన దైవ కుమారుడుగా, దేవుడుగా నిరూపించబడ్డాడు. కాబట్టి ఈ సత్యాన్ని మనము గ్రహించాలి. మనము ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవుని స్తుతించాల్సిందిగా మనం చేస్తా ఉన్నాం. దైవ కుమారుడుగా ప్రూవ్ చేయబడుతూ అభిషక్తుడైన క్రీస్తు మృత్యువును, మరణాన్ని జయించి పునరుద్ధానుడయ్యాడు. పునరుద్ధానుడైన తర్వాత ఆయన ఏమై ఉన్నారో అందరికీ తెలియపరచబడింది. అపోస్తల కార్యములు మనం చూసినట్లయితే 2వ అధ్యాయం 24వ వచనంలో, మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము కనుక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను లేపెను. తర్వాత మనం జ్ఞాపకం చేసుకుంటే, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుద్ధానం ద్వారా మనం తెలుసుకోవాల్సిన మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటి అని అంటే, ఆయన మరణ పువ్వులను విరిచివేశాడు. మరణాన్ని జయించి తిరిగి లేచాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 52వ వచనంలో, మరణమా నీ ఉల్లెక్కడా, మరణమా నీ విజయం ఎక్కడా? ఈ మాట పలికినటువంటి ఏకైక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే. ఎంతో
గొప్ప గొప్పవారు ఉన్నారు కానీ, ఏవేవో మాటలు చెప్పారు కానీ మరణాన్ని జయించలేకపోయారు. వాళ్ళు చనిపోయిన తర్వాత మృతుల లోకానికి వెళ్ళిపోయారు, తిరిగి మరలా రాలేకపోయారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు మరణపు ముళ్ళు విరిచి మరణాన్ని జయించి తిరిగి లేచాడు. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు, ఆయన దైవ కుమారుడిగా భూమి మీదకి వచ్చారు అని మనకి స్పష్టమవుతుంది. ఈ విషయాన్ని బట్టి దేవుడు పెడదారు. ఆయన తిరిగి లేచిన తర్వాత, ఆయన పునరుద్ధారుడైన తర్వాత ఈ భూమి మీద 40 దినాల పాటు అనేక మందికి కనబడుతూ సంచరించారు. ఒకవేళ ఆయన కనబడకుండా అలాగే లేచి వెళ్ళిపోయి ఉంటే ఆయన లేవలేదు అని చెప్పేస్తుంది లోకం, ఆయన చెప్పినవి అబద్ధం అని చెప్పేస్తుంది లోకం. అయితే దేవునికి సమస్తము తెలుసు కనుక ప్రతిదీ కూడా ప్రూవ్ చేసి చూపిస్తాడు. ఆయన తిరిగి లేచిన తర్వాత తన వారు ఎవరున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు, వాళ్ళని కలుసుకున్నాడు. ఆ తర్వాత 40 దినాల పాటు భూమి మీద సంచరించాడు. 11 సార్లు ఆయన అనేక రకాలుగా అనేక మందికి ప్రత్యక్షమయ్యాడంట. ఇంకా మనము యేసుక్రీస్తు పునరుత్థానంలో జరిగినటువంటి గొప్ప విషయాలు మనము జ్ఞాపకం చేసుకుంటే, సాతాను యొక్క శిరస్సు చితకదొక్కేశాడు. సాతానుడిపై అత్యధికమైన విజయాన్ని సాధించాడు. సాతానుడిని పూర్తిగా ఓడించేశాడు. మొదటి యోహాను కూడా వచ్చిన చూస్తే, యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి ఎందుకు ప్రత్యక్షమయ్యాడు అనంటే, సాతాను క్రియలను లయపరచడానికే ఆయన ప్రత్యక్షమయ్యాడు భూమి మీదకి అని వాక్య లేఖనాలు తెలియజేస్తా ఉన్నాయి. అయితే ఆయన భూమి మీదకి ఎందుకు పంపబడ్డాడో, సాతాను క్రియలను లయపరచడానికి, సాతానుని ఓడించడానికి గనక అది ఆయన పునరుద్ధానం జరిగిన తరువాత ఆ కార్యం జరిగిపోయింది. ఏంటి అని కనుక మనం ఇంకా లోతుగా ధ్యానం చేస్తే, శత్రువైన అపవాదిని పూర్తిగా ఓడించేశాడు. ఇది ఎలాగంటే, అపవాది ఉన్నాడు కదా సాతానుడు, ఈ సాతానుడంట యేసయ్య శిలువ శ్రమను అనుభవిస్తున్నప్పుడు, యేసయ్య శిలువలో మరణించేటప్పుడు వాడు ఏమనుకున్నాడు తెలుసా? హేళన చేయించాడు అందరి చేత, నవ్వుకున్నాడు. ఆహా, చనిపోయాడు, ఇక పేడ వెరగడైపోయింది. ఆహా, శిలువలో చనిపోయాడు, ఇక నేనే గెలిచా, నాదే విజయం, ఇక నాకు ఎదురు లేదు, అమ్మయ్యా నేనే గెలిచాను అని అపవాది హేళన చేస్తూ వాడే గెలిచినట్లు ఎగిరి గంతులేశాడు. ఎప్పుడు? యేసయ్య శిలువలో మరణించినప్పుడు సాతాను గాడు ఎగిరి గంతులేశాడు. నేను గెలిచేశాను, ఈ దైవ కుమారుడు చనిపోయాడు, ఇక నేనే గెలిచాను, నేనే ఈ భూమి మీద సర్వాధికారం కలిగినోడిని, ఇక నేను ఆడితే ఆట పాడితే పాట అనుకున్నాడు. ఎవరు? సాతానుడు. ఆ రోజుల్లో ఉన్న చాలా మంది అలా అనుకున్నారు కదా. పొరడాతో కొడుతుంటే, ఉమ్ము వేస్తుంటే, మౌనంగా ఉన్నప్పుడు అందరూ ఆడిపోసుకున్నారు కదా. ఎన్ని అద్భుతాలు చేశావు, ఏది నీ శక్తి, ఎన్నెన్నో స్వార్థలు ప్రకటించావు, ఏది నీ శక్తి, హేళన చేశారు. శిలువలో రక్తమంతా దారుణంగా కారిపోతూ ఉంటే ఆ చనిపోయినప్పుడు కూడా ఎగతాళి చేశారు. ఒక పక్క అపవాది సంతోషిస్తున్నాడు, నేనే గెలిచాను, నేనే గెలిచాను. నిజమే, యేసయ్య
ఎందుకంటే ఒక మనిషి చచ్చిపోయిన తర్వాత ఏం సాధిస్తాడు? చనిపోయిందాక ఏదైనా సాధిస్తే చనిపోయాక ఏం సాధిస్తాడు? ఇది అందరి మనుషుల విషయంలో కలగవచ్చు. అందుకే అపవాది హల్లెలూయా, అపవాది వాడు చేసేటువంటి ప్రయత్నం ఏంటో తెలుసా? ప్రతి ఒక్కరి మీద చంపాలి, ఏదో ఒక విషయంలో చంపాలి, వాళ్ళంతటి వాళ్ళు చచ్చిపోవాలి. ఈ ప్రయత్నాలు దేవుని ప్రజల మీద, ఈ లోకంలో ఉన్న ప్రజల మీద ఎప్పుడు చేస్తాడు. ఎందుకంటే చనిపోయాక వాళ్ళు ఏం చేయలేరు, చనిపోయాక రక్షణ పొందలేదు, చనిపోయాక మారు మనసు లేదు, చనిపోయాక దేవుని సేవ చేసేది ఏం లేదు. అందుకని వాడి టార్గెట్ ఎప్పుడు ఏముంటుందనంటే చంపాలి, చచ్చిపోవాలి, చంపాలి, చచ్చిపోవాలి. యోగులు కూడా అంతే కదా. నీ ఇష్టం వచ్చి చేస్తున్న దేవుడు అంటే అమ్మ నా ఇష్టం వచ్చినట్టు నేను చేసేసుకుంటాను అని చంపడానికి కూడా ట్రై చేశాడు. అప్పుడు దేవుడు అన్నాడు, రే నువ్వు ఏదన్నా చేసుకో, యోగు ప్రాణాన్ని మాత్రం తాకొకరా. కదా, ఎందుకంటే మనిషి చనిపోయిన తర్వాత ఏమీ ప్రయోజనం లేదు. అందుకని దేవుని ప్రజలారా, మరణించక ముందే మారు మనసు పొందాలి, రక్షణ పొందాలి అని దేవుడు పలుమార్లు మాట్లాడుతున్నాడు. చనిపోయిన తర్వాత చేసేది మనం బ్రతికి ఉండగానే దేవుని పరిచర్య చేయాలి, చనిపోయాక మనం ఏమీ చేసేది లేదు. అందుకని అట్లాగే ఫీల్ అయిపోయి అపవాది యేసే చనిపోయినప్పుడు ఆహా చనిపోయాడుగా, ఇక ఇంకేంటి చేసేది, వచ్చాడు చనిపోయాడు, నాకు ఇప్పుడు హాయిగా ఉందని హేళన చేసుకుంటా ఉన్నాడు. అలా 3 రోజులు సంతోషంగా ఉన్నాడు. అయితే యేసయ్య అందరి మనుషుల్లాగా చనిపోలేదు కదా. ఆయన అందరి మనుషుల్లాగా ఒక సాధారణమైన మనిషి కాదు కదా. ఆయన ఒక ప్రత్యేకమైన ఉద్దేశముతో దేవుడి మానవుడిగా భూమి మీదకి వచ్చి శిలువలో మరణించాడు కదా. అయితే యేసే శిలువలో మరణించినప్పుడు నేనే జయించానని అనుకుంటున్న సాతానికి ఒక సత్యం తెలియదు. యేసే చనిపోతేనే పునరుద్ధానం అవ్వాల్సి ఉంది. యేసే చనిపోయిన తర్వాత తిరిగి లేపబడాల్సి ఉంది. ఈ సత్యము మాత్రము వాడికి తెలియదు. సాతానికి కొన్ని మర్మాలు తెలియదు, కొన్ని మర్మాలు, కొన్ని రహస్యాలు దేవుడు సాతానికి తెలియకుండా చేస్తాడు. వాడికి తెలియదు, సత్యం తెలియదు, మర్మం తెలియదు, యేసయ్య యొక్క విజయ రహస్యము తెలియదు, యేసయ్య చనిపోయిన దానిలో ఉన్న రహస్యము తెలియదు వాడికి. చనిపోయాడు అయిపోయింది, చనిపోయాడు అయిపోయింది అని అనుకుంటాడు. తర్వాత కూడా జరిగింది, 3వ దినాన తిరిగి లేచినప్పుడు అపవాది సంపూర్ణముగా ఓడిపోయాడు. కాబట్టి యేసయ్య 3వ దినాన తిరిగి లేచినప్పుడు జరిగిన ఒక గొప్ప కార్యం ఏంటి అని అంటే, సాతానుడు దేవుని ప్రజల మీద ఆధిపత్యం చేస్తున్నాడు కదా. అంతవరకు వాడి ఆధిపత్యం, వాడి అధికారము అంతా కూడా దేవుడు ఒక్కసారిగా తన పునరుద్ధానంతో కొట్టివేసేశాడు. వాడిని తన పునరుద్ధానంతో పూర్తిగా ఓడించేసేశాడు. అది దేవుడు మరణాన్ని జయించడమే కాదు, అపవాదిని ఆయన పునరుద్ధానముతో సంపూర్ణంగా ఓడించి విజయశీలుడైపోయాడు. హల్లెలూయా. అందుకే సామెతల గ్రంథంలో రాబడిన ఒక చక్కని మాట, 20వ అధ్యాయం 4వ వచనంలో రాయబడిన మాట ఏంటో తెలుసా? దుష్టులకు జయము కొద్ది కాలమే ఉండును, భక్తిహీనులకు సంతోషం ఒక్క నిమిషం మాత్రమే ఉండును. దుష్టుడు ఎవడు? సాతానుడు. వాడికి జయం వచ్చిందని ఎన్ని రోజులు ఎగిరాడు, కత్తిరేశాడు? 3 రోజులే. కానీ 3 రోజుల తర్వాత వాడు ఓడిపోయాడన్న సంగతి వాడికి అర్థమైపోయింది. కాబట్టి దుష్టులకు, సాతాను సంబంధులకు, సాతాను వెంబడించేటువంటి వారికి ఎప్పుడైనా కూడా వాళ్ళు గెలిచారనుకుంటారు, కానీ ఆ గెలుపు, జయము కొంతకాలమే ఉంటుంది. ఆ దుష్టుల
యేసుని వెంబడించుచున్న వారికి మాత్రము శాశ్వతంగా జయమే జయమే జయమే. ఇంకో ముఖ్యమైన సంగతి చెప్పనా? యేసయ్య పునరుద్ధానమైన మన కొరకే అంటున్నాను కదా. ఈరోజు నేను ఎక్కువ పునరుద్ధానం గురించే మాట్లాడతాను. ఏస్తారంటే పునరుద్ధానం కనుక యేసయ్య మన కొరకే తిరిగి లేచాడు. యేసయ్య మన కొరకే తిరిగి లేచాడు. ఆయనను నమ్మిన వారు కూడా ఇలాగే తిరిగి ఒకరోజు లేస్తారని రుజువు పరచడానికి ఆయన తిరిగి లేచాడు, పునరుద్ధారణయ్యాడు. ఇందాక చెప్పాను కదా, యేసయ్య శిలువ మరణం ద్వారా మనకు రక్షణ వస్తే ఆయన పునరుద్ధానం ద్వారా మనకు పునరుద్ధానం కలుగుతుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 27 వచనాలలో స్పష్టంగా ఆ మాటలు రాయబడతాయి. దేవుడి కదా, యేసయ్య స్వయంగా అన్నాడు, నేనే పునరుద్ధానమును. ఇక్కడ ఈ వచనాలు మనం చదువుకుంటే జాగ్రత్తగా 15వ అధ్యాయం మొదటి కొరింథీ 20-21 చూస్తే ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. మనుష్యుని ద్వారా మరణము వచ్చెను కనుక మనుష్యుని ద్వారానే మృతుల పునరుద్ధానములు కలిగెను. ఇంకా చెప్పాలంటే యోహాను సువార్త 11వ అధ్యాయము 25-26 వచనాలు చూస్తే మనకి అర్థమవుతుంది. యోహాను సువార్త 11వ అధ్యాయము 25-26 వచనాల్లో దేవుడు మాట్లాడినటువంటి శ్రేష్టమైన మాటలు, ఆయన పునరుద్ధానం ద్వారా మనకు కలిగినటువంటి గొప్ప భాగ్యముల గురించి అక్కడ రాయబడినది. దేవుని బిడ్డలారా, అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును ఎన్నటికీ చనిపోడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు మొట్టమొదట పునరుద్ధానమై రుజువుపరిచాడు ఆయన పిల్లల కోసం, మనందరి కోసం. ఎలా అంటే అందరూ సహజంగా మరణంకి భయపడతా ఉంటారు. మరణించిన తర్వాత ఇంకేమి లేదని అనుకుంటుంటారు కదా లోకమంతా. కానీ యేసయ్య ఇచ్చినటువంటి గొప్ప సందేశం ఏంటో తెలుసా? యేసయ్య పునరుద్ధానం ద్వారా మనం తెలుసుకోవాల్సిన ఏంటో తెలుసా? క్రైస్తవులకు, యేసు క్రీస్తుని విశ్వసించిన వారికి, రక్షించబడిన వారికి, ఆయన ఆత్మచేత నడిపించబడుతున్న వారికి శరీరంగా మరణించినా కూడా అది మొదటి మరణము. తరువాత ఆయన రహస్య రాకడలో మరణాలను తిరిగి లేపబడతాము యేసయ్యలాగా. ఇది అందరికీ కాదు సుమా. యేసు క్రీస్తు ప్రభువును తమ దేవుడిగా అంగీకరించిన వారికి, ఆయన నామమున బాప్తిస్మం పొంది మారు మనసు పొంది పాప క్షమాపణ పొంది రక్షణ పొందిన వారు మాత్రమే ఈ లోకములో ఒకవేళ చనిపోయిన శారీరకంగా ఆయన మరణ రెండవ రాకడలో తిరిగి లేపబడతాము. యేసయ్య శిలువలో ఎలాగైతే మరణించి మూడవ దినాన తిరిగి లేచాడో, మహిమా స్వరూపుడుగా తిరిగి ఎలా లేచాడో, అట్టి రీతిగా యేసును కలిగి ఉన్నవారు, రక్షణ పొందినవారు, బాప్తిస్మం పొందినవారు, ఆయన ఆత్మ ద్వారా నడిపించబడిన వారందరూ కూడా ఒకవేళ ఈ లోకంలో ఆయన రాకడ ఆలస్యమైతే శారీరకంగా మరణించిన తిరిగి ఒక దినాన లేపబడతారు. యుగయుగాలు దేవునితో జీవిస్తారు. దీని గురించి కొన్ని విషయాలు మీకు చెప్తాను. కానీ యేసయ్య చనిపోయిన తర్వాత ఒక గొప్ప కార్యం చేశారు. ఆయన చనిపోయి అందరు మనుషుల్లాగా పాతాళంలో కప్పి పెట్టబడాల. అందరు ఊరికి కనపడుతున్నట్టుగా ఆయన సమాధి చేశారు. కానీ
ఆయన సమాధి చేసిన తర్వాత 3వ దినము లేచేటంత వరకు ఆయన ఒక కార్యం చేశాడు. ఏం చేశాడు చెప్పరా? ఆయన చనిపోయి కూడా సువార్తను ప్రకటించాడంట. ఇది జాగ్రత్తగా వినండి, ఇది మనకి ఈరోజు తెలియాలి. ఎవరైనా చనిపోతే ఇంక సువార్తను ప్రకటించేది ఉంటుందా? యేసయ్య చనిపోయాక ఒక స్థలానికి వెళ్ళి సువార్తను ప్రకటించాడంట. ఏమిటి ఆ స్థలం అంటే పాతాళ లోకం లేదా మృతుల లోకము. మృతుల లోకము, పాతాళ లోకం అంటే ఏంటి? చనిపోయిన వాళ్ళందరూ ఉండేటువంటి స్థలము. ఈ భూమి మీద చనిపోయిన వాళ్ళందరినీ పాతాళానికి వెళ్ళాల్సి ఉంది. జాగ్రత్తగా వినండి. అయితే పాతాళంలో 2 స్థలాలు వేరువేరుగా ఉంటాయి. 2 స్థలాలు వేరువేరుగా ఉంటాయి. ఒక స్థలానికి మరొక స్థలానికి మధ్యలో ఒక పెద్ద అగాధం ఉంటుంది. ఈ స్థలంలో నుండి వేరొక స్థలానికి వెళ్ళకుండా ఒక మధ్యలో ఒక పెద్ద అగాధం ఉంచబడింది. ఇది ధనవంతుల లాస్ట్ స్టోరీ మనం ఉపమానంలో మనకు పూర్తిగా అర్థమైపోతుంది. అంటే 2 స్థలాలు ఉంటాయి కదా, ఆ 2 స్థలాలకి చనిపోయిన వాళ్ళే వెళ్తారు. అయితే ఒక స్థలంలోనికేమో యేసుని విశ్వసించకుండా లోకానుసారంగా జీవించి రక్షణ పొందకుండా చనిపోయిన వాళ్ళందరూ కలిసి చనిపోయిన వాళ్ళు ఒక స్థలంలో ఉంటారు. జాగ్రత్తగా వినండి. అలాగే ఇప్పుడంటే యేసయ్య, పాత నిబంధనలో యేసయ్య లేరు కదా. యేసయ్య గురించి అక్కడక్కడ సందర్భాలు ప్రస్తావన రావచ్చును కానీ క్రొత్త నిబంధనకు సంబంధించిన విషయాలు లేవు కదా, రక్షణకు సంబంధించిన విషయాలు లేవు కదా. అయితే పాత నిబంధనలో కూడా యెహోవా దేవుణ్ణి ఆయన మార్గాన్ని అనుసరించిన పరిశుద్ధులు ఉన్నారు కదా. యేసయ్య చనిపోక ముందు వరకు, పాత నిబంధన నుండి యేసయ్య చనిపోక ముందు వరకు దేవుణ్ణి నమ్ముకొని చనిపోయిన వాళ్ళందరూ కూడా మరొక వేరే స్థలంలో ఉంటారు. వాళ్ళు వీళ్ళు చనిపోయిన వాళ్ళే ఒక స్థలంలోనేమో దేవుణ్ణి నమ్ముకోకుండా రక్షణ లేకుండా చనిపోయిన వాళ్ళు, యెహోవా దేవుణ్ణి నమ్ముకోకుండా చనిపోయిన వాళ్ళు, పాపం చేస్తూ చనిపోయిన వాళ్ళు. 2వ స్థలంలో దేవుణ్ణి నమ్ముకొని భూమి మీద శారీరకంగా మరణించిన వాళ్ళు వేరే స్థలంలో ఉన్నారు. వాళ్ళకి వీళ్ళకి మధ్యలో ఒక పెద్ద అగాధం ఉంది. ఎక్కడో వాళ్ళ చోటకి వెళ్ళలేరు. అయితే ఆ ప్రాంతానికి వెళ్ళారంట యేసయ్య చనిపోయాక. అందరిలాగే చనిపోయిన తర్వాత పాతాళానికి వెళ్ళాలి కదా, మృతుల లోకానికి వెళ్ళాల్సిందే కదా. యేసయ్య చనిపోయాక కూడా దేవుణ్ణి నమ్ముకున్న పరిశుద్ధులందరూ ఉంటున్న స్థలానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళగానే అక్కడున్న పరిశుద్ధులు, భక్తులు, ఈ హానోకు, మోషే, నోవాహు, హేబేలు, వీళ్ళందరూ ఉన్నారు కదా. వాళ్ళున్న దగ్గరికి వెళ్ళిపోతే ఇక బహుశా కొందరు భక్తులు చెప్తుంటే విన్నాను నేను. ఆయన ఎలాగైతే చనిపోయాడో ఆ ఆకారంలో వెళ్ళాడు. వెళ్ళగానే వాళ్ళు ఆశ్చర్యపడుతున్నారు. ఎవరు మీరు, ఎవరు మీరు? మా దగ్గరకు వచ్చారంటే మీరు కూడా భక్తులు అయి ఉంటారు, మీరెవరు అని అడుగుతుంటే ఆయన గురించి చెప్పాడంట. నేను ఆది నుంచి ఉన్నవాడినే. మీరు పాత నిబంధనలో గొర్రె పిల్ల రక్తం ఉందే, ఆ గొర్రె పిల్ల రక్తము, ఆ గొర్రె ఎవరో కాదు, గొర్రె పిల్ల రక్తం ఎవరిదో కాదు, నేనే ఆ గొర్రె పిల్లను, నా రక్తమే. నేను దైవ కుమారుడిగా వచ్చి మనుషులందరి కొరకు ప్రాణత్యాగం చేశాను, శిలువలో మరణించాను. ఇప్పుడు నేను మీలాగా మీ దగ్గరకు వచ్చాను. నేను, నా పేరు యేసు క్రీస్తు. నేను మీ అందరి కొరకు ప్రాణత్యాగం చేశాను అంటే పాత నిబంధనలో ఉన్నటువంటి భక్తులందరూ అక్కడ ఉన్నారు కదా. యేసు
యేసయ్య సువార్తను ప్రకటించాడు. సువార్తను ప్రకటించినప్పుడు, సత్యాన్ని తెలియజేసినప్పుడు ఆ భక్తులందరూ కూడా యేసయ్యను అక్కడ విశ్వసించడం జరిగింది. సత్యాన్ని తెలుసుకోవడం జరిగింది. అప్పుడు ఏం జరిగిందో చెప్పనా? అయ్యో, దేవుడు ఏమని ఆలోచించాడు తెలుసా? యేసయ్య ఏమని ఆలోచించాడు తెలుసా? అయ్యో, నన్ను నమ్ముకొని ఈ మృతుల లోకంలో ఉండటం ఎందుకు? పాతాళం ఎక్కడుంది? మృతుల లోకం ఎక్కడుంది? భూమి కింద భాగము, భూమి కింద భాగంలో పాతాళం ఉంది, మృతుల లోకం ఉంది. పాపం చేసిన వాళ్ళు మృతుల లోకంలో ఉన్నారు. అయితే దాని కొంచెం దూరంలో పరిశుద్ధులు కూడా ఉన్నారు. ఇది దేవుడికి నచ్చలేదు. అందుకని ఏం చేశాడు చెప్పనా? యేసే చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి సువార్తను ప్రకటించి తనను తాను ప్రత్యక్షపరుచుకొని అక్కడున్న పరిశుద్ధులందరి కోసము, ఈ పరిశుద్ధులందరూ ఇక్కడ మృతుల లోకంలో ఉండకూడదు, వీళ్ళందరూ కూడా పరదేశు అనే స్థలంలో ఉండాలి అని ఆ చెర అనే స్థలానికి వెళ్ళి చెరను చెరగా పట్టుకొని మూడవ ఆకాశంలో ఉన్నటువంటి పరదేశపు వాళ్ళని కొనిపోవడం జరిగింది. ఎప్పుడు కొనిపోయాడు అనంటే, ఆయన ఎప్పుడైతే తిరిగి పునరుత్థానుడై ఆరోహణమయ్యాడో, పాత నిబంధనలో యేసు క్రీస్తు వరకు చనిపోయిన పరిశుద్ధులందరూ ఆయనతో పాటుగా ఆరోహణమయ్యి మూడవ ఆకాశంలో ఉన్న పరదేశుకు వెళ్ళిపోయారంట. అయితే ఇప్పుడు యేసును నిజరక్షకుడిగా అంగీకరించి భూమి మీద చనిపోతే పాతాళ లోకం వెళ్ళనిప్పుడు, మృతుల లోకానికి వెళ్ళనిప్పుడు ఎక్కడికి వెళ్తాము? మనం మూడవ ఆకాశంలో ఉన్న పరదేశుకు వెళ్తాము. దేవుడు ఏం ఆలోచించండి తెలుసా? నన్ను నమ్ముకొని కూడా మృతుల లోకంలో ఉండలేంటి అని దేవుడు ఆలోచించి ఒక మూడవ ఆకాశంలో ఒక విశాలమైన స్థలాన్ని, ఒక పరిశుద్ధమైన స్థలాన్ని ఆయన నమ్ముకొని చనిపోయిన వాళ్ళ కోసం, వాళ్ళు యేసయ్య రెండవ రాకడ వరకు 7 ఏళ్ల కింద వరకు కూడా అక్కడ రెస్ట్ తీసుకోవడానికి యేసయ్య దేవాది దేవుడు ఆ మూడవ ఆకాశంలో పరదేశుని ఏర్పాటు చేశాడు. ఒకవేళ భూమి మీద మన తలువు చాలించినప్పుడు కను రెప్పపాటు ఎక్కడికి వెళ్ళిపోతామో తెలుసా? రక్షించబడితే మూడవ ఆకాశంలో ఉన్న పరదేశుకు వెళ్ళిపోతాం. అక్కడ ఎవరెవరు ఉన్నారు తెలుసా? పాత నిబంధన నుండి ఇప్పటి వరకు చనిపోయిన పరిశుద్ధులందరూ ఆయన రెస్ట్ తీసుకుంటా ఉన్నారు. హల్లెలూయా! పరదేశంలో రెస్ట్, విశ్రాంతి, ఏం పని లేదు, ఆయన రెస్ట్ తీసుకోవటమే. యేసయ్యను నమ్ముకుంటే ఆ గొప్ప భాగ్యం ఉంది. రక్షణ పొందితే ఆ గొప్ప భాగ్యం ఉంది. యేసుని విశ్వసిస్తే ఇక్కడ చనిపోయిన కూడా పునరుత్థానమయ్యే భాగ్యం ఉంది. ఒకవేళ యేసయ్య రాకడ వరకు కనుక మనకి చనిపోలేదనుకో, మన బతికే ఉన్నామనుకో, అస్సలు ఆ మొదటి మరణము, శారీరకమైన మరణం కూడా మనకు లేదు. ఉన్న పాటున రెప్పపాటులో యేసయ్యతో పాటు మనము పరదేశుకు, పరిశుద్ధుల దగ్గరికి వెళ్ళిపోతాం. అది యేసయ్య రెండవసారి వచ్చేలోపు మనం మరణించినా పరదేశుకు వెళ్ళిపోతాము. మృతుల లోకానికి, పాపులు పాతి పెట్టిన స్థలానికి మనం వెళ్ళాం. ఇక్కడ కన్ను మూస్తే పరదేశుకు వెళ్ళిపోతాము. ఒకవేళ యేసయ్య రాకడ వరకు మనం బ్రతికి ఉంటే, మనము చనిపోకుండానే ఇలాగే మనం యేసయ్యలాగా ఆరోహణమయ్యి పరదేశుకు వెళ్తాము. అక్కడ 7 ఏళ్ళు విందు జరిగిన తరువాత, పాపులకు తీర్పు తీర్చబడిన తరువాత యేసయ్యతో పాటుగా మనము పరలోకానికి వెళ్ళిపోతాం. మొత్తం మనకి 7 ఆకాశాలు ఉన్నాయి. ఎన్ని ఆకాశాలు? 7 ఆకాశాలు ఉన్నాయి. పరదేశం ఏ ఆకాశంలో ఉంది? మూడవ ఆకాశంలో ఉంది. పరలోకము ఏ ఆకాశంలో ఉంది? చివరి ఆకాశం. పరలోకము 7వ ఆకాశంలో ఉంది. ఈ మనం గుర్తుపెట్టుకోవాల్సిందే. మనం 7 ఇప్పుడు యేసయ్య మన దేవుడు
ఆసీనుడు ఎక్కడున్నాడు? ఏడవ ఆకాశములో ఆసీనుడై ఉన్నాడు. అదే చివరి ఆకాశము, అదే ఉన్నతమైనది. అక్కడికి మనము ఏడేళ్ల దిక్కు తర్వాత దేవుని యొద్దకు వెళ్ళి యుగయుగాలు జీవించబోతున్నాం. అయితే యేసయ్యను నమ్ముకోకుండా చనిపోయిన వాళ్ళు పాతాళంలో ఉంటారు కదా, వాళ్ళు పాతాళంలోనే ఉంటారు. వాళ్ళు ఆ ముద్దుల లోకంలోనే ఉంటారు. వారికి విశ్రాంతి లేదు, నా పొంద లేదు. అయితే ఆ చనిపోయిన వాళ్ళు ఎప్పుడు లేపబడతారు అంటే తీర్పు పునరుత్థానం ఉంది వాళ్ళకి, అప్పుడు లేపబడతారు. అర్థమవుతుందా? మనమైతే ఇక్కడ చనిపోయాక పరదేశి చనిపోయిన క్షణంలోనే వెళ్ళిపోతాము, అక్కడ రెస్ట్ తీసుకుంటుంటాము. యేసయ్య నమ్ముకోకుండా చనిపోతే పాతాళానికి వెళ్ళిపోతాము. వాళ్ళు ఎప్పుడు లేస్తారు? వాళ్ళకి తీర్పు తీర్చడానికి దేవుడు వాళ్ళను కూడా పునరుద్ధానంగా చేస్తాడు. తీర్పు తీర్చబడటానికి తీర్పు పునరుద్ధానం అని, తీర్పు తీర్చి నరకానికి పంపించేస్తాడు వాళ్ళని. మనకి తీర్పు లేదు. యేసయ్యను నమ్మిన వారికి, రక్షించబడిన వారికి, బాప్తిసం పొందిన వారికి, పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడుతున్న వారికి తీర్పు లేదు. శారీరకంగా మరణించినా మనకేమి పెద్ద నష్టమేమి లేదు. బ్రతికి ఉన్న యేసయ్య వచ్చినప్పుడు ఆయనతో పాటు మనము రెక్కలు కట్టుకొని మరి ఎగిరిపోతాం, ఆరోహణమైపోతాం. కాబట్టి యేసయ్య పునరుద్ధానమై, మొట్టమొదటి పునరుద్ధానమైంది ఎందుకనంటే మన కోసమే. నేను ఎట్లాగైతే చనిపోయి మరలా లేచానో, నా పిల్లలారా నన్ను విశ్వసిస్తే మీరు లోకంలో శారీరకంగా చనిపోయినా తిరిగి బ్రతుకుతారు. మీరు బ్రతికి ఉండి నా యందు విశ్వాసం వచ్చినా నేను వచ్చినప్పుడు నాతో పాటు వచ్చేస్తాను. అందుకనే క్రైస్తవునికి, యేసు క్రీస్తుని విశ్వసించిన వారికి మరణము లేదు. మరణమును జయించారు వారు కూడా. మనము కూడా మరణాన్ని జయించేశాము, సాతానుని జయించేశాము. యేసయ్యను అంగీకరించడం ద్వారా రక్షించబడితే ఇన్ని గొప్ప సంగతులు ఉన్నాయి. ఇంత గొప్ప భాగ్యము మన కొరకు దేవుడు దాచి ఉంచాడన్నది మీరు తెలుసుకోవాలి. దేవుడు కదా, పౌలు కూడా అదే అంటాడు. పౌలు విశ్వాసం కూడా అదేనంట. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4:14-15 అంటాడు, మేము విశ్వసించి మాట్లాడుతున్నాము, యేసు క్రీస్తు ప్రభువు ఎలాగైతే సిలువలో మరణించి లేచాడో, మేమును మాతో పాటు ఆయన విశ్వసించిన వారు చనిపోయి తిరిగి లేపబడతారు అన్న విశ్వాసము మాకుంది కనుక మేము పునరుద్ధానని యేసుని ప్రకటిస్తున్నాము అని అన్నాడు. సిలువ వేయబడిన క్రీస్తును మాత్రమే ప్రకటించకూడదు, మనము అంతటితో ఆగిపోకూడదు. ఆ యేసు తిరిగి పునరుద్ధానయ్యాడని బలముగా సాక్ష్యం ఇవ్వాలి. ఆయన పునరుద్ధానం గురించి ఈ ఒక్క ఈస్టర్ పండుగ రోజు మాత్రమే కాదు, అవసరమైతే ఏ సందర్భంలోనైనా ఆయన సిలువ శ్రమణ గురించి, సిలువ మరణంతో పాటు ఆయన తిరిగి లేచి పునరుద్ధానయ్యాడన్న సత్యాన్ని కూడా మనం అందరికీ తెలియపరచాలి. నా దేవుడు ఎవరో తెలుసా? నా యేసు ఎవరో తెలుసా? నా కోసం మరణించాడు, నా కోసం తిరిగి లేచాడు, నేను కూడా ఆయనలాగా ఒక రోజు లేవబోతున్నాను అని చెప్పాలి. నీవు కూడా యేసుని విశ్వసించు, ఇక్కడ చనిపోయిన తిరిగి లేపబడతావు, నీకు పరలోకం ఉంది అని మనం ఇతరులతో చెప్పాలి. దేవుని బిడ్డలారా, అయితే ఇంకొక విషయాన్ని చెప్తాను. యేసు క్రీస్తును మృతులలో నుండి లేపింది ఎవరు? దేవుడు అని అంటాం, తండ్రి అని అంటాం, నిజమే. రోమిలకు రాసిన పత్రిక 8:11 చూస్తే, మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించుచున్నది. పరిశుద్ధాత్మ శక్తి, పునరుత్థానపు శక్తి. యేసయ్య మానవుడిగా సిలువలో మరణించాడు, క్రీస్తు అభిషక్తుడై పునరుత్థానమయ్యాడు. యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషక్తుడు.
దేవుడు సహాయం చేశారు. ఈ రోజున రక్షించబడిన మనందరము కూడా దేవుని ఆత్మ చేత నడిపించబడాలి, దేవుని ఆత్మ చేత అభిషేకించబడాలి అని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. దేవుడు బిడ్డలారా, కాబట్టి ఈ రోజున ఈ గొప్ప విషయాలు మనం తెలుసుకోవాలి. ఏం జరిగింది? యేసయ్య పునరుత్థానం వలన మనకి ఏమేమి భాగ్యాలు మనకు కలిగాయి, మనం ఎటువంటి స్థానానికి హెచ్చించబడ్డాము ఆయనను నమ్ముకుంట ద్వారా అనంటే, యేసయ్య పునరుత్థానమైన తర్వాత ప్రవచనాలు నెరవేర్చబడ్డాయి, లేఖనాలు నెరవేర్చబడాలి కనుక యేసయ్య సిలువలో గుడ్ ఫ్రైడే రోజు చనిపోయి ఈస్టర్ పండుగ పడే ఈ ఆదివారం రోజున లేదా 3వ దినాన తిరిగి లేచాడు, పునరుద్ధారణయ్యాడు. ప్రవచనాల నెరవేర్పు కొరకు అది జరిగింది. రెండవది వచ్చేస్తే ఆయన మానవుడిగా మరణించాడు, దైవ కుమారుడిగా ప్రూవ్ చేయబడి మరణాన్ని జయించి తిరిగి లేచాడు. ఆయన తిరిగి లేవకపోతే ఒక మనిషి, ఒక భక్తుడు, ఒక ప్రవక్త అని అనుకునేవాళ్ళు. కానీ ఆయన ఎవ్వరు చనిపోయినా తిరిగి లేవలేదు, యేసయ్య మాత్రమే తిరిగి లేచాడు. దానికి కారణం ఏమి చెప్పిన, ఆయన దైవ కుమారుడు, ఆయన అభిషక్తుడు, ఆయన దేవుడు కనుక చనిపోయి 3వ దినాన తిరిగి లేచాడు. అందరికీ 40 దినాలు కనపడ్డాడు, 11 సార్లు ప్రత్యక్షమయ్యాడు. ఆయన పునరుత్థానం. ఆయన నమ్మిన ప్రతి ఒక్కరికి పునరుత్థానం ఇలాగే ఉంటుంది అని తన జీవితం ద్వారా, పునరుత్థానం ద్వారా మాదిరిని ఉంచాడు, రుజువు పరిచాడు. మూడవదిగా యేసయ్య పునరుత్థానము ద్వారా మరణపు ముళ్ళును విరిచేశాడు, మరణాన్ని జయించేశాడు. నాలుగవదిగా యేసయ్య పునరుత్థానం ద్వారా సాతాను పూర్తిగా ఓడిపోయాడు. సిలువలో మరణించడం ద్వారా సాతాను ఓడిపోవాలా? జాగ్రత్తగా రండి. సిలువలో యేసయ్య మరణించాక నేనే గెలిచేదని కారణం ఎగరేసాడు వాడు. కానీ 3వ దినాన లేచిన తర్వాత సాతాను గారు ఓడిపోయాడు, దేవుడు గెలిచాడు. అందుకే ఆయనను యేసయ్యని విశ్వసించిన ప్రతి ఒక్కరికి కూడా ఓటమి లేదు, జయము. కాబట్టి సాతాను శిరస్సుని చెత్తగా దొక్కాడు, సాతాను ఓడించాడు ఆయన పునరుద్ధానం ద్వారా. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే, పాతాళ లోకములో, మృతుల లోకములో ఉన్నటువంటి ఆ పరిశుద్ధులందరినీ ఆయన చెరగా పట్టుకొని వాళ్ళందరినీ 3వ ఆకాశములో ఉన్న పరదైసుకు చేర్చాడు. పరదైసును వాళ్ళ కొరకు సిద్ధపరిచాడు. అర్థమవుతుందా? ఎప్పుడైతే యేసయ్య పునరుత్థానం అయ్యాడో ఈ భూమి మీద ఇంకా అన్ని విషయాల్లో సర్వాధికారం ఆయనకి ఇవ్వబడింది. తిరిగి లేచిన తర్వాత ఆయన సర్వాధికారిగా, విజయశీలుడుగా ఘనత వహించాడు. దేవుడి బిడ్డలారా, ఆయనను విశ్వసించిన వాళ్ళందరికీ కూడా ఈ భూమి మీద తన ఆత్మను బట్టి సర్వాధికారములు దేవుడు ఇచ్చేశాడు. అందుకే చెప్పండి, ఆయన ఆరోపణ వైపు ఆయన శిష్యులతో ఏం చెప్పాడు తెలుసా? నాకు ఈ భూమి మీద సర్వాధికారం ఇచ్చేశాడు, నేను కలిగి ఉన్న అధికారాన్ని నేను ఇప్పుడు నన్ను నమ్ముకున్న మీకు ఇస్తున్నాను. మీరు సర్వలోకమంతా వెళ్ళిపోయి సువార్తను ప్రకటించండి, అపవాదిని ఓడించండి, అంతేకాదు ఆ దుష్ట శక్తులను లయపరచండి, అనేకులకు నా నామం పేట బాప్తిస్తాను ఇవ్వండి, నా శిష్యులుగా చేయండి. ఆయన కలిగి ఉన్న అధికారాన్ని, ఆయన ఆత్మను పొందుకున్న ప్రతి ఒక్కరికి ఇచ్చేసాడు ఆ సర్వాధికారాన్ని. ఆయన నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టే నేను ఆయన సన్నిధిలో నిలబడి ఈ సువార్తను ప్రకటించి ఉన్నాను. ఆయనను కలిగి ఉన్నవారు, ఆయన ఆత్మని కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి యేసు పునరుద్ధారణపై పొందుకున్న సర్వాధికారం ఇవ్వబడింది అని సత్యాన్ని గ్రహించాలి. ఎవరెవరో మనకు అధికారం ఇవ్వవసల్లా ఆయనను ప్రకటించడానికి.
తర్వాత ఇటువంటి గొప్ప కార్యాలు దేవుడు చేశాడు. నేను ఇంతవరకే ముగించేస్తున్నాను. ఈ సత్యాలన్నీ మీరు గుర్తించుకోండి. తర్వాత వినాలనుకుంటే మళ్ళా విని సత్యాన్ని గ్రహించాల్సిన దేవుడి పేట మనం చేస్తున్నాను. దీనిని బట్టి ఒక సత్యాన్ని నేను మీకు తెలియజేసి నేను గుర్తిస్తాను. ఇప్పుడు దాకా యేసుక్రీస్తు చనిపోయాడు, తిరిగి పునరుద్ధానుడయ్యాడు అని మాట్లాడుకుంటున్నాను కదా. ప్రతి క్రైస్తవుని జీవితంలో, ప్రతి విశ్వాస జీవితంలో, ప్రతి దేవుని బిడ్డ జీవితంలో ఈ రెండు కోణాల్లో కూడా, రెండు మార్గాల్లో కూడా నడిపించబడాలి. ఫస్ట్ యేసయ్య మొట్టమొదట ఎలాగైతే ఈ భూమి మీద దుష్టుల చేత, దుష్ట సంబంధుల చేత, లోకము చేత హింసించబడి, శ్రమ పెట్టబడి, శ్రమల మార్గాన నడవబడ్డాడో, హేళన చేయబడ్డాడో, అవమానించబడ్డాడో, ఓడిపోయినట్టుగా ఆయన బ్రతికాడో, మొట్టమొదట చేతగాని వాడిగా ఎలాగో సిలువ వేయబడి మరణించాడో, అదే రీతిగా యేసుక్రీస్తుని విశ్వసించినటువంటి వారికి ఏదో ఒక సందర్భంలో ఈ మార్గంలో కూడా నడవాల్సింది. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి శ్రమలు. అందుకే అందరికీ శ్రమలు వస్తాయి. క్రైస్తవులకు వచ్చే శ్రమలు వేరు, వాటిలో నిలబడాలి. అయితే యేసుక్రీస్తు ప్రభువారు మొట్టమొదట పునరుత్థానం అవ్వకముందు, తిరిగి లేపబడక ముందు చేతగాని వాడైపోయాడు. లోకంలో అందరి ఎదుట అందరూ హేళన చేశారు. నువ్వు ఓడిపోయావు అని అన్నారు. కొడా దెబ్బలు కొట్టారు, హింసించారు, నవ్వారు, ఆ మార్గాన్ని నడిచారు. అయితే యేసయ్య అనుకున్నాడు, నేను మరణించిందాకే నాకు ఈ శ్రమలు అని ఆయనకు తెలుసు. కొంతకాలమే ఈ శ్రమలు అని ఆయనకు తెలుసు. అందుకనే ఆ శ్రమలలో అవహేళన చేస్తున్నప్పుడు ఆయన మౌనంగా ఉన్నాడు. ఎందుకు మౌనంగా ఉన్నాడు? చేతగానోడు కాదు. అన్ని అద్భుతాలు చేసి చనిపోయిన వారిని తిరిగి లేపిన దేవుడు హేళన చేస్తున్న వారిని ఏం చేయలేడా? కొడుతున్న వారిని తిరిగి కొట్టలేడా? ఆయన నోటి మాటతో అందరినీ దహించి వేయలేడా? అయితే ఆయన మార్గంలో నడవాల్సి ఉంది. మౌనంగా ఉండాలి ఆ సమయంలో. అది కొంతకాలమే, అది పర్మనెంట్ కాదు, అది టెంపరరీ. నేను ఇప్పుడు మౌనంగా ఉంటే, చనిపోయేదాకా నేను ఇవన్నీ భరిస్తే, నాకు మరలా ఇంకొక అవకాశం ఉంది. నేను తిరిగి లేపబడతాను. లేపబడిన తర్వాత నన్నెవ్వరు హేళన చేయలేరు, నన్నెవరు ఓడిపోయమనలేరు, నా మీద ఎవరు ఉమ్మి వేయరు, నన్ను చులకనగా చూడరు అన్న సత్యము యేసయ్యకు తెలుసు. మరణించడానికే అవమానాలు వచ్చాయి, శ్రమలు. తిరిగి 3వ దినాన లేచిన తరువాత ఆయన 40 దినాలు విజయశీలుడుగా భూమి మీద సంచరించినప్పుడు ఆయన మహిమను అందరూ చూశారు. ఆయన మానవుడు కాదు, దైవ కుమారుడని ఒప్పుకున్నారు కూడా. శ్రమలను చూసిన వారు పునరుత్థానం కూడా చూశారు. క్రైస్తవునికి శ్రమలు వస్తాయి. ఆ సమయంలో కాస్త ఓర్పు వహించి సహించి మౌనంగా ఉండగలిగితే ఆ తరువాత లేపబడే సమయము, పునరుత్థానమయ్యే సమయము, మహిమపరిచే సమయము, కనపరచబడే సమయము ఖచ్చితంగా దేవుడు ఉంచాడు. అందుకని మనకి శ్రమలు వస్తున్నప్పుడు, అందరు నవ్వుతూ ఉన్నప్పుడు, ఓడిపోయామే నీ పని అయిపోయిందంటా ఉన్నప్పుడు కాస్త మౌనంగా ఉంటే చాలు. తరువాత దేవుడు దాచిపెట్టిన ఘనత ఆ సమయం వచ్చినప్పుడు లేపబడే సమయం. మొత్తం చెప్పాను కదా, పునరుత్థానం అంటే తిరిగి లేపబడుట, మృతులలో నుండి లేపబడుట, శ్రమలలో నుండి లేపబడుట, అవహేళనలో నుండి లేపబడుట, ఓటములో నుండి, అపజయాలలో నుండి లేపబడుట. అందుకే క్రైస్తవుడికి ఓటమి లేదు, క్రైస్తవుడికి పరిమితిగా శ్రమలు లేవు. ఆ శ్రమలలో కూడా ఆనందించేవాడే క్రైస్తవుడు. ఎందుకు అని అంటే అది టెంపరీయే. మరణం కూడా టెంపరీయే, శాశ్వతమైన పరలోకం. అది విజయ రహస్యం. పునరుత్థానంలో ఉన్న విజయ రహస్యం ఏంటంటే
శాశ్వతమైన విజయము యేసును నమ్మిన వారికి అదే పరలోక రాజ్యము, పరలోక రాజ్యం. కాబట్టి ఒకవేళ ఈ మాటలు వింటున్న వారిలో చనిపోయినట్టుగా ఉన్న మీ సమస్యలు, మీ పరిస్థితులు, మీ స్థితి చచ్చినట్టుగా ఉంటే, ఓడిపోయినట్టుగా ఉంటే, అపజయాలను కూడా వెళ్తూ ఉంటే, అవహేళనలో కూడా వెళ్తూ ఉంటే, దూషణ మధ్యలో కూడా వెళ్తూ ఉంటుంటే, ఏది నీ భక్తిని ఎదుటివారు అవహేళన చేస్తూ ఉంటుంటే, నీ స్థితిగతులను బట్టి, నీ ఆర్థిక పరిస్థితిని బట్టి, నీ కుటుంబ పరిస్థితిని బట్టి, ఏంటి ఇంకా ఇంకేది నువ్వు లేచేది, నువ్వు లేవలేవు అనుకుంటూ ఉంటే, ఏది నువ్వు ఇంకా కట్టేది, ఏది నువ్వు ఇంకా సాధించేది, ఏది నువ్వు ఇంకా చేసేది మా కళ్ళ ముందే కనపడుతుంటే అని అనుకుంటున్నారేమో. కాదు కాదు ప్రియ దేవుని బిడ్డలారా, మీరు లేపబడే సమయం ఉంది, మీరు పునరుద్ధానం చెందే సమయం ఉంది, మీ స్థితి కట్టబడే సమయం ఉంది, మీరు కనపరచబడే సమయం ఉంది. ఈ సందర్భంలో యోబుని జ్ఞాపకం చేసుకోండి. యోబు అంతా కోల్పోయినప్పుడు ప్రాణ స్నేహితులు కూడా వచ్చి ఏమంటున్నారు, అయిపోయింది అయిపోయింది. అపవాది కూడా ఏమంటున్నాడు, అయిపోయింది అయిపోయింది అయిపోయింది. సాతాను ఊహించలేదు, తన ప్రాణ స్నేహితులు ఊహించలేదు, తన ఊరు ఊహించలేదు, మరలా తిరిగి లేపబడతాడు అని, మరలా కోల్పోయినట్టు దేవుడు ఇస్తాడు అని ఎవ్వరికి తెలియదు. ఎందుకు? పిల్లలు పోయారు, ఆస్తులు పోయి, ఆరోగ్యం పోయింది, కళ్ళకు కట్టినట్టుగా శ్రమంలో ఉన్నాడు యోబు. అవహేళన చేయబడుతున్నాడు, ఓడిపోయినట్టున్నాడు, ఇక మీరు లేవలేదు అంటున్నారు అందరూ. అయితే సాతానుడికి తెలియదు, ఆ చుట్టూ ఉన్న వారికి తెలియదు ఒకటి ఉంది, యోబును లేపడానికి ముందు శ్రమలు వచ్చాయి, యోబు మరలా లేపబడాలి అని దేవునికి తెలుసు. అయితే శ్రమల కాలం అయిపోయిన తర్వాత యోబు అట్లానే ఉరిగిపోయి చచ్చిపోయాడు రోగంతో. నో నో నో, దాని నేను స్పిరిచువల్గా చెప్పిన పునరుత్థానం, తిరిగి లేపబడే సమయం, చనిపోయి తిరిగి లేవటం మాత్రమే పునరుత్థానం అనుకోకండి. శ్రమలో నుండి తిరిగి ఘనతాస్పదమైన మహిమాపరమైనటువంటి ఆ సమయంలోనికి, ఆ స్థితిలోనికి రావడం కూడా పునరుత్థానమైన ఈ రోజు మీకు తెలియజేస్తాను. యోబు శ్రమలను అనుభవించాడు, తరువాత మహిమను ఘనతను అనుభవించాడు. యోసేపు కూడా అన్ని శ్రమలు పడుతున్నప్పుడు, చివరికి చెరసాల వేసినప్పుడు ఏమనుకున్నారు, వీడి పని అయిపోయింది, చెరసాలలో ఏమంటాడు అనుకున్నారు. కానీ యోసేపు దేవుడు తిరిగి లేపాడు, ఒక దినాన అధిపతిగా చేశాడు. కాబట్టి శ్రమలలో ఉంటే మృతులలో ఉన్నట్టుగా, చచ్చినట్టుగా ఉండే స్థితి, మీ సమస్యలు మీరు చచ్చిన స్థితిలోకి తీసుకెళ్ళిపోయాయని మీరు ఫీల్ అవుతుంటే, ఈ పరిస్థితుల్లో అవహేళన చేయబడుతుంటే, ఆనాడు యేసయ్య శిలువ మీద ఉన్నప్పుడు అవహేళన చేయబడినట్టుగా, సాతానుడు అవహేళన చేసినట్టుగా మీ పరిస్థితి ఉంటే భయపడద్దు అంటున్నాడు దేవుడి రోజున. నేను చనిపోయి నాకు అవహేళన చేశారు, నేను 3వ దినాన లేచాక నేనే వాడిని చూసి నవ్వాను. ఇప్పుడు నవ్వుతున్న వాళ్ళంతా రేపు దేవుడి మిమ్మల్ని లేపిన తరువాత తలదించుకుంటారు, మీరు నవ్వుతారు. కాబట్టి శ్రమలో ఉన్న వారికి మహిమకరమైన జీవితం ఉంటుంది, తిరిగి లేపే సమయం ఉంటుంది. సో ఈస్టర్ పండుగ అనంటే ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయి 3వ దినాన తిరిగి సజీవుడిగా లేచాడు, పునరుత్థానుడయ్యాడు. 40 దినాలు భూమి మీద సంచరించి ఆరోహణమై వెళ్ళిపోయాడు. అందరూ చూస్తూ ఉండగా ఇదే రీతిన ఆయనను నమ్ముకున్న వారు కూడా ఆ రీతిగా పునరుత్థానులయ్యి ఆరోహణమై ఫస్ట్ పరదైసుకు, ఆ తర్వాత పరలోకానికి చేర్చబడిపోతున్నారు. కాబట్టి ఈ మాట విన్న ప్రతి ఒక్కరు కూడా యేసునందు విశ్వాసం ఉంచి పాప క్షమాపణ మారు మనసు పొంది, బాప్తిసం పొంది, రక్షణ పొంది, పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడి ఆయన ఆత్మ ద్వారా నడిపించబడుతూ ఆయన మార్గంలో నడవాలని దేవుని పేరు మనం చేస్తున్నాం. ఈ మాటలన్నీ దేవుడు మన జీవితాల్లో మన హృదయాన్ని స్థిరపరిచి ఫలింపచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నామా? ఒక చిన్న ప్రార్థన. మహాగరుడ, ప్రేమ కలిగిన యేసయ్య, నీ పునరుత్థానం గురించి
మేము మరొక్కసారి జ్ఞాపకం చేసుకుంటున్నాము నాయన. నీవు మా కొరకే సిలువలో మరణించావు, మా కొరకే సిలువ శ్రమను అనుభవించావు. శత్రువు అప్పుడు నవ్వుకున్నాడయ్యా, అయితే మా కొరకే తిరిగి పునరుద్ధానం అయ్యావు. నీ వలే మేము కూడా పునరుద్ధానం అవ్వాలి అని ప్రభా మా ఎదుట దారిని రుజువుపరిచావు తండ్రి. నిన్ను నమ్మిన ప్రతి ఒక్కరు పునరుద్ధానంలో అవుతారని ఈరోజు నేను మాతో మాట్లాడుతున్న మాటను బట్టి స్తుతిస్తున్నాను. నీ ఎదురు విశ్వాసం ఉంచిన వారు ఎవరు సిగ్గుపరచబడని ప్రభువా. ఎందరైతే శ్రమలో ఉండి నవ్వుల పాలవుతున్నారు వారిని లేవనెత్తి ఘనపరచమని ప్రార్థిస్తున్నాను. అయ్యా, మీ శిలువ మరణం గురించి, పునరుద్ధానం గురించి మేమింకా మా బ్రతుకాలం అంతా కూడా ప్రపంచమంతా ప్రకటించడానికి తండ్రి మీ ఆత్మ సహాయం దయచేయండి. ప్రతి ఒక్కరికి మీ పునరుద్ధానపు శక్తిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. మీ ఆత్మను ప్రతి ఒక్కరి మీద కుమ్మరించమని ప్రార్థిస్తున్నాను. ప్రతి విధమైన చీకటి అంధకార శక్తులన్నిటినీ నజరేయుడైన యేసు అధికారం కలిగిన బంధిస్తులు ఏర్పరుస్తున్నాను. సమస్త మహిమ మాత్రమే నీకు మాత్రమే ఆరోపించు. యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.